కోరుకుంటారు. మరి దేవుడు ప్రతి ఒక్కరిని కూడా సంతోషంగా ఉండాలని, చూడాలని, వారిని ఆనందంగా ఉంచాలని, ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి వాస్తవంగా మనం మాట్లాడాలంటే ఎంతమంది దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారు? అది ప్రతి ఒక్కరు కూడా ప్రశ్న వేసుకోవాల్సిందే. ఎందుకంటే విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం. దేవుడు ఉన్నాడు. అయితే ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద ఎవరైనా దేవుడు నిజంగా ఆయన స్వరూపాన్ని ఎవరైనా చూసారా? మరి ఈ ప్రపంచంలో ఇంతమంది జనాభా దేవుడిని ఎందుకు విశ్వసిస్తున్నారు? అవసరం ఏంటి? వారికి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా ఉంటున్నాయి. కానీ దేవుడి మీద ఆధారపడి జీవించాల్సిన అవసరం ఏముంది? అయితే మన దేవుడు మనకు మాట్లాడుతున్నాడు ఏమంటే, నేను తప్ప ఎవ్వరు కూడా పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి లేరు. నేనే మార్గం, సత్యం, జీవం. నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యానికి ఇవ్వడానికి లేరు. దేవుని దగ్గరికి వెళ్ళలేరు, పరలోక రాజ్యానికి వెళ్ళలేరు, నిత్య జీవానికి చేరలేరు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. మరి దేవుడు విశ్వాసం గలవారిని, ఇప్పుడు చాలామంది క్రైస్తవులు బాధలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, ఎంతోమంది చేత దూషింపబడుతున్నారు. అయినా సరే వారి యొక్క విశ్వాసాన్ని విడిచిపెడతలేదు. ఎందుకంటే వారు పొందబోయే యొక్క గొప్ప బహుమతి యందు వాళ్ళు విశ్వాసం ఉంచి ఈ లోక సంబంధమైన ఏదైనా సరే, ఎంత దారుణమైన పరిస్థితి ఎదుర్కొన్నా సరే వీటిని ఎవరు కూడా లెక్క చేయట్లేదు. ఎవరు? నిజమైన క్రైస్తవులు. ఎందుకని? పరలోకమందు వాళ్ళు కొనే బహుమతి ఎంతో గొప్పది. కాబట్టి వారు ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద ఉన్న ఏ శ్రమను కూడా వారు లెక్క చేయటం లేదు. మరి మన పౌలు గారు ఎంత గొప్ప వ్యక్తి. ఆయన ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు. చివరికి ఆయన తలను కూడా వధించాడు. ఈయన ఎంత సేవ చేయడం గల కారణం ఏంటి? ఆయనకు తెలుసు ఏమని, నేను చనిపోయిన తర్వాత దేవుడు నన్ను తీసుకుంటాడు, ఆయన రాజ్యంలో నేను ఉంటాను, ఆయనతో నేను ఉంటాను, యుగయుగాలు అంతం అనేది లేదు, ఇక ఎప్పుడు కూడా ఉండదు. మనం ఈ భూమి మీద మహా అయితే 60-70-80 సంవత్సరాలు బ్రతుకుతాం, అంతకు మించి ఎక్కువ బతకలేము. కానీ దేవునితో ఉంటే సంవత్సరాలకు అంతం అనేది ఉండదు, యుగయుగాలు ఆయనతోనే ఉంటాము, ఆయనలోనే ఉంటాము. ఆ సంతోషం మనకు కావాలంటే ప్రతి ఒక్కరు కూడా విశ్వాసం అనే ఆయుధాన్ని ప్రతి ఒక్కరు ధరించుకోవాలి. ఎందుకంటే విశ్వాసం లేకపోతే సాతాను ఏ విధంగా దాడి చేస్తాడనేది ఎవ్వరికి కూడా తెలియదు. వాడు విచిత్రమైన రూపాలు ధరించుకొని మనుషుల్ని దేవుని వైపు నుంచి తొలగించడానికి ప్రయత్నాలు చేస్తాడు. ఎందుకంటే సాతానికి సమయం అనేది లేదు, కొంత సమయం మాత్రం ఉంది. కాబట్టి వాడు ఏం చేస్తున్నాడంటే, వాడు ఆ తగిన సమయంలోనే ఆ చిన్న సమయాన్ని క్రైస్తవుల్ని మార్చాలి, దేవుని వైపు నుంచి మార్చాలి, దేవుని వైపులో ఉండకూడదు అని తన సాయశక్తులు కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అయితే ఒక్కసారి చూడండి, రోమా 10వ అధ్యాయం 17 ఒక్కసారి చదవండి. రోమా 10వ అధ్యాయం 17 కాగా వినుట వల్ల విశ్వాసము కలుగును. చాలండి. కాగా వినుట వల్ల విశ్వాసం కలుగును. మరి ఏం వినాలి? మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలి. అలా వినడం వల్ల మనకేం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలగడం ద్వారా మాత్రమే మనం దేవుని దగ్గరికి వెళతాము. ఏదైనా మనం అడగాలంటే విశ్వాసంతో అడగాలి. ఎలా పడితే అలా అడిగితే దేవుడు మనకి ఇస్తాడో ఇవ్వడు. మరి సముద్రం, మనం ఏంటంటే దేవుడు ఒక మాట చెప్పాడు, మీరు ఆవగిందంత విశ్వాసం ఉంటే ఈ చెట్టు వేళ్లతో సహా పెళ్ళగింపబడి సముద్రంలో పడమంటే పడుతుందని చెప్పాడు. మరి అంత విశ్వాసం అనేది, ఆవగించేంత విశ్వాసం అనేది ఎవరిలో ఉంది? మరి ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద ఎంతోమంది మనుషులు ఉన్నారు. అయితే మరి ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్క మనిషికి కూడా ఆవగించేంత విశ్వాసం లేదా అని మనం అడగాలి, ప్రశ్న వేసుకోవాలి మనం. ఎందుకంటే దేవుడు ఏమడుగుతున్నాడు? పెద్ద విశ్వాసం వల్ల, గొప్ప విశ్వాసం వల్ల, ఆవగించేంత విశ్వాసం అన్నాడు. మరి ఆవగించేంత విశ్వాసం ఉంటేనే మనం అంత అద్భుతాలు చేసినప్పుడు, మరి ఆయన ఉన్న విశ్వాసం మనలో పూర్తిగా ఉంటే మరి మనం ఎన్ని అద్భుతాలు చేస్తాము అని ప్రతి ఒక్కరు కూడా మనలో మనం ప్రశ్న వేసుకోవాలి. సరే, గలతీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 20 ఒక్కసారి చదవండి. గలతీ 2వ అధ్యాయం 20. గలతీ 2వ అధ్యాయం 20. నేను
కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను. చాలండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాదు. ఎవరన్నారు? పౌలు గారు. పౌలు గారు చెప్తున్నారు. ఇంత గొప్ప మాట మరి మనం అనగలమా? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, జీవించేది నేను కాదు అని పౌలు గారు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు అనేది ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే నా పాపాల నిమిత్తము నేను చనిపోయాను. నేను సిలువతో, యేసుప్రభు ఈ సిలువలో ఏ విధంగా మరణించాడో అదే విధంగా నా పాపం అనే జీవితాన్ని నేను కూడా సిలువలో మరణింపజేశాను. ఇక పాపానికి నాకు సంబంధం అనేది లేదు. ఇక జీవించేది నేను కాదు, యేసుప్రభువే జీవిస్తున్నాడు అని మనం ఎవరైనా చెప్పగలరా? ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఎన్నోసార్లు మన వాక్యం వింటున్నాం, ఎన్నోసార్లు బైబిల్ చదువుతున్నాం, ఎన్నోసార్లు దేవుని స్తుతిస్తున్నాం. అయితే ఈ యొక్క వాక్యాన్ని మన జీవితంలో ఎవరైనా ఎప్పుడైనా చెప్పగలరా? జీవించేది నేను కాదు, దేవుడే జీవిస్తున్నాడు, యేసుక్రీస్తే జీవిస్తున్నారు. నేను పాపం అనే దాన్ని యేసుప్రభు ఏ విధంగా చనిపోయారు ఆ విధంగా నా పాప జీవితాన్ని నేను సిలువలను నేను దాన్ని చంపివేశాను, నా పాప జీవితాన్ని తీసివేశాను అని మనం ఎప్పుడు చెప్పగలం? ఎన్ని సంవత్సరాలు అవుతాయి? అది మనలో మనం ప్రతి ఒక్కరు కూడా ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే సమయము చాలా తక్కువగా ఉంది. ఎవ్వరు కూడా సమయాన్ని వ్యర్థం చేయకూడదు. ఎందుకు వ్యర్థం చేయకూడదంటే ఈ రోజు వచ్చిన సమయం రేపు మనకు రాదు. ఒక్క క్షణము మనకు వెనక్కి వెళ్ళిందంటే మనం బ్రతికున్న మన తరాల్లో కానీ, తాతల్లో కానీ, తండ్రులు కానీ ఎవరైనా చెప్పారా? మనకు ఒక క్షణం అనేది ఒక్కసారి వెళ్ళిపోయిన తర్వాత మరలా ఆ సమయం నాకు వెనక్కి వచ్చింది అని ఎవరైనా చెప్పారా? లేరు, చెప్పలేరు. ఎందుకంటే దేవుడు మనకు పెట్టిన సమయం అంతే. దేవుడు మనకిచ్చిన సమయం కొంచెమే. ఆ సమయంలోనే మనం దేవుణ్ణి నమ్మాలి, విశ్వసించాలి. మరి కొంత సమయంలో మన దేవుని విశ్వసించాలంటే మన వల్ల కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి అడగాలి, ప్రభువా మరి నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి, నేను ఏ విధంగా విశ్వసించాలి, నేను ఎట్లా మారాలి, నా జీవిత పరిస్థితులు ఏమిటి అని ప్రతి ఒక్కరు కూడా ప్రశ్న వేసుకోవాలి, దేవుణ్ణి అడగాలి. అలా అడిగినప్పుడు మాత్రమే దేవుడు మనతో మాట్లాడతాడు. ఎప్పుడు మాట్లాడతాడు? విశ్వాసం అనే ఆయుధాన్ని మనం ధరించుకోవాలి. ఆ విశ్వాసం కూడా దేవుని మీద మాత్రమే ఉండాలి, వేరే వాటి మీద విశ్వాసం అనేది ఉండకూడదు. మనకు కావాలని ప్రతి ఒక్క అవసరం కూడా దేవుని మీద ఆధారపడి జీవించాలి. దేవుడిని అడగాలి. అడిగితే ఖచ్చితంగా దేవుడు మనకి ఇస్తాడు. ఆ యొక్క నమ్మకం, ఆ యొక్క విశ్వాసాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మనం ఉంచాలి. సరే, ఒక్కసారిగా మరి దేవుణ్ణి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుంటారు, బైబిల్ చదువుకుంటారు, దేవుని స్తుతిస్తారు, అన్నీ చేస్తున్నారు. కానీ విశ్వాసం అనేది ఉందా లేదో పరీక్షించుకోవాలి. మనం ఎన్ని చేసినా సరే విశ్వాసం లేకుండా మనము ఏమి చేసినా సరే అదంతా వ్యర్థం. ఒకసారి దేవుడు చెప్తుండేమని, విశ్వాసము క్రియలు లేని విశ్వాసము వ్యర్థం, మృతం, చచ్చిన దాంతో సమానం. కాబట్టి ఎవరైతే పని చేస్తారో, ఎవరైతే విశ్వాసం కలిగి ఉన్నారో ఆ విశ్వాసం అనేది క్రియారూపం దాల్చి మాత్రమే ఉండాలి. సరే, ఒక్కసారిగా చివరి వాక్యం ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూడండి. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. చాలండి. చూడండి ఎంత ఖచ్చితం, ఎంత మనకి పర్ఫెక్ట్గా మనకి ఈ వాక్యం ఉన్న చూడండి. మీరు విశ్వాసం ద్వారా మాత్రమే రక్షింపబడి ఉన్నారు. మరి చూడండి, మరి ప్రతి ఒక్కరు కూడా విశ్వాసం ఉంటేనే మనం రక్షింపబడతాం. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరు పరీక్షిస్తాడు. పరీక్ష లేకుండా ఎవరిని కూడా దేవుడు తీసుకోడు. ఎందుకంటే మనం ఎంతోమంది శిష్యులు, ఆయన 12 మంది శిష్యులను చూస్తున్నాం. 12 మంది శిష్యులు కూడా ఎంతో ఘోరాతిగా చంపబడ్డారు, రంపాలతో కోయబడ్డారు. ఎంతోమంది సాక్షులు సజీవ దహనం చేశారు. మనం ఇంత గొప్ప రక్షణను, మనం ఇంత వాక్యం ఎంత చదువుకుంటున్నామంటే, దేవుని వాక్యం మన దగ్గరకు వచ్చిందంటే ఎంతో మంది గొప్ప వ్యక్తులు తమ ప్రాణాలు అర్పించారు, చనిపోయారు, రంపాలతో కోయబడ్డారు, కొట్టబడ్డారు. చివరిగా మన దేవుడిని యేసుప్రభువే, ఆయన ఎంతో దారుణంగా కొట్టబడి ఆయన సిలువ వేయబడ్డారు. ముఖం మీద కూడా ఉమ్ము మూసారు. అయినా సరే దేవుడు ఏమాత్రం కూడా మాట్లాడాల. ఎందుకని? ఆయన ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే ఆయన 2 చేతులు చాచి
సిలువ వేయబడ్డారు. అంటే ఆయన ప్రేమ వర్ణనాతీతం. అంటే ఎంత గొప్ప ప్రేమ అనేది మనకు ఆ సిలువలో మనకు కనబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి మర్చిపోకుండా, ఆయన యొక్క విశ్వాసాన్ని మనం మర్చిపోకుండా, ఆయన చేసిన గొప్ప కార్యాలు మర్చిపోకుండా, మనం పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు అవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకంటే దేవుడు చేసిన కార్యాలు మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. మర్చిపోకుండా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కోసం మనం జీవించాలి. దేవుడు ప్రతిరోజు మనం దేవుని అడగాలి, ప్రభువా నా పరిస్థితి ఏంటి, ఈరోజు నేనేం చేయాలి, నేను ఎలా మాట్లాడాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి, నా పరిస్థితి ఏంటి అని మనం అడిగితే ఖచ్చితంగా దేవుడు మనకి ఏం చేయాలనేది నేర్పుతాడు, చెప్తాడు. దాని ప్రకారం మనం నడుచుకుంటే మనం ఖచ్చితంగా దేవుని దగ్గరికి చేరుతాము. ఆయన యొక్క మార్గాన్ని మనం ఎన్నడూ కూడా విడిచిపెట్టము. ఈ యొక్క చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉన్నట. స్తోత్రం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చదువుకుందాం. మత్తయి. యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట దావీదు కుమారుడా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని కేకలు వేయగా ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా వారు నమ్ముచున్నామని ఆయనతో చెప్పిర్రి. చాలు. పరిశుద్ధుడా మీకు వందనాలు. ప్రేమ నమ్మకైన మా తండ్రి, దయగలమ యేసు ఆయన మధ్య నలుపు నేను నన్ను జ్ఞాపకం చేసుకుని అయ్యా ఇదిగో తండ్రి, ఈ స్థలంలో పరిచర్య మీ చిత్తాన్ని బట్టి మీరు జరిగించండి, సహాయం చేయండి. ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. మా ప్రభాని చిత్తం లేకుండా ఇది జరగదు. అయినా కూడా ప్రభా ప్రార్థన చేస్తున్నాను. ప్రభా ఇదిగో తండ్రి, మీ కృపాని కనికరాన్ని మా తండ్రి నా ప్రభా మా పట్ల మీ చిత్తమేమైనదో నాయన మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం వచ్చి మా తండ్రి నా ప్రభా నీ ప్రణాళిక లేకుండా ఏమీ జరగదు. మా పట్ల నీ ప్రణాళిక ఏమైనదో, నీ చిత్తం ఏమైనదో నాయనా ఇదిగో తండ్రి, దయతో మమ్మల్ని మీరు మీ చిత్తానుసారంగా నడిపించి సహాయం ఇచ్చి చదవని వాక్యముల నుంచి మాతో మాట్లాడి మీ కృప చూపండి, సహాయం ఇచ్చి ఇప్పటివరకు నైనా మా ప్రియుడి కుమారుడు రాంబాబు గారిని మీరు వాడుకున్నారు. అట్లపు నేను నన్ను కొద్ది నిమిషాలు సెలవుసార్లు మరుగుపరుచుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మళ్ళీ సారి చదువు. 27. యేసు ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. ఆయన ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు నేను ఇది చేయగలనని హల్లెలూయా. ఏనంట గుడ్డివారు వాళ్ళు ఏ స్థలంలో ఉన్నారో వాళ్ళకి తెలియదు. అవునా? యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, అయ్యా మమ్మల్ని కరుణించు అని అడిగినప్పుడు వెంటనే ప్రభు ఏమంటున్నాడు, నేను ఇది చేయగలనని నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతున్నాడు. వాళ్ళు ఏమన్నారు, నమ్ముతున్నాం ప్రభు అన్నాడు. మనం ఏది ఎప్పుడు ఏదైనప్పుడు కూడాను దేవుని మీదే మనము దృష్టి నిలపాలి. హల్లెలూయా. ప్రభు మీదే మనం ఆనుకోవాలి. అలా మనం జరిగించినప్పుడు మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నమ్ముట వలన దేవుడు సమస్తమైన కార్యాలు మన పట్ల జరిగిస్తాడు. అది ఎటువంటి పని అయ్యా అంటే
మరి మామూలు అయిన కార్యాలు కావు. ఒక 10 సంవత్సరాల క్రితం కేరళ రాష్ట్రంలో ఒక ఉన్నతమైనటువంటి పూజారి, అంటే ప్రధానమైన పూజారి, ఆ మందిరంలో ఆ ఆలయానికి ప్రధానమైన పూజారి, ఆయన నైవేద్యాలు అర్పిస్తూ ఏమైందో ఏంటో తెలియదు కానీ ఒక్కసారి కుప్పకూలిపోయాడు. అతను కుప్పకూలిపోవటంలో తన శరీరంలో ఎక్కడ కూడా స్పర్శ అనేది లేదు. ఏది పట్టుకున్నా గిల్లినా ఏమైనా అమ్మ అంట్లు అయ్యి అంట్లు అట్టగే చదువుతున్నాడు. ఏమాత్రం కదలక చెంప మీద కొట్టినా అస్సలు ఏం లేదు. సరే ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళారు, ఏదో చేశారు, కానీ అక్కడికి బెంగళూరు తీసుకెళ్ళారు. అక్కడ ఆ నరాలకి కండరాలకి సంబంధించిన ప్రత్యేకమైన డాక్టర్ ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ తీసుకెళ్ళారు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఆయన అన్నాడంట, ఈయన శరీరంలో ఏ పార్ట్ పని చేయట్లా, ఉన్నంతకాలం ఇక అట్టాగే చూస్తాడు, రెప్పేయడు ఏమేయడు. హల్లెలూయా. రెప్పేయడంట, గుడ్లు అటు ఇటు తెప్పడంట, ఇంకంతే. మీరు వేలకైనా ఆహారం పెడతామే, ఏదైనా కానీ ఇక ఆయనకి చాకరీ చేయాలి అని చెప్పారు. ఆయనకి 3 ఆడపిల్లలే, మగపిల్లలు లేరు. సరే ఇంటికి తీసుకొచ్చారు. ఎంతకాలం ఉన్న ఆ వ్యక్తి మందుల ద్వారానే కానీ ఏ విధమైన లాభం లేదనుకున్నారు. డాక్టర్ గారు చెప్పారు. చెప్పిన తర్వాత ఆ వ్యక్తిని తీసుకొచ్చారు, ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అలాగ మంచంలో కొనసాగుతున్నాడు కొన్నాళ్ళు. ఆర్ఆర్కే మూర్తి గారు అంతమందికి తెలుసు కదా. ఆయన రేడియోలో వాక్యం సాయంత్రం కాలంలో 5:20, 5:30 అట్లా వాక్యం వచ్చింది. అలాగా వాక్యము జరుగుతూ ఉందంట. పూర్వకాలంలో ఇప్పుడు ఎప్పుడు మన సెల్ ఫోన్ మన జేబులు ఎట్లా ఉంటుందో చిన్న రేడియోలు ఉండేయంట. చిన్నది తెలుసా, చిన్నగా జేబులు పెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు. అలాంటి రేడియో అతనికి వినటం అలవాటు. సరే రేడియోతో పని లేదని చెప్పని ఇక ఆయనకి ఏం లేదు కదా, చలనం లేదు శరీరంలో. ఆ రేడియో పక్కన పెట్టారు. ఆ కిటికీ ఇట్లా ఉంది, కిటికీ పక్కన మంచం వేశారు, అటు ఆ కిటికీలో రేడియో పెట్టారు. ఆ రేడియో మరి ఏమైందో ఏమో తెలియదు, కానీ ఏం తెలియదో ఏమో తెలీదు, మంచం మీద పడింది. ఆయన పడుకున్న మంచం మీద పడినప్పుడు ఆన్ అయిపోయింది రేడియో. ఆన్ అయిపోయినప్పుడు నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అనే మాటలు చక్కగా విన్నాడంట. ఈలోపు ఇంట్లో తన భార్య మదన పడతా ఉంది. మా ఇంటి యజమానుడు మొలబడిపోయాడు. మేము పాలు తెచ్చినా, బియ్యం తెచ్చినా, కూరగాయలు తెచ్చినా ఆయన మాకు తేవాలి. ఏ రోజు మేము బయటికి వెళ్ళిన వాళ్ళం కాదు, ఈరోజు మాకు ఈ పరిస్థితి వచ్చింది. ఇక అనవసరం, మా బ్రతుకులు అనవసరం, చనిపోవాలి అనుకొని తల్లి 3 కూతుర్లు, తల్లి 3 మాట్లాడుకొని ఒక పాలు ప్యాకెట్ తెచ్చుకొని దాంతోపాటు మెడికల్ షాప్లో ఒక విషయం తెచ్చుకున్నారు. బాటిల్లో కాఫీలో ఫుల్ కలిపేసిస్తారు. మనం తాగుదాం, మన 3 దాని 4 తాగేసి మంచంలో ఉన్నాడు కూడా తాగిద్దాం. ఎందుకు వచ్చిన గోలా అని వీళ్ళిద్దరు 4 ఏం చేస్తారు, కాఫీని బాగా తిరగబోతున్నారు. వాళ్ళ విశ్వాసం ఏంటంటే విషయం ఎంత కలిపితే అంతా బాగా పనిచేస్తుందని. స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. అందుకని వాళ్ళు ఏం చేశారు, కాఫీలో దిట్టంగా విషం పోసుకొని కలుపుతున్నారు. ఈ లోపైన వాక్యం వింటానే ఉన్నాడు. మనుషులు అనుకున్నాడంట, అయ్యా నువ్వెవరో నాకు తెలీదు, నీ పేరు నేను ఎన్నడూ వినలేదు, నువ్వు ఎవరో దేవుడో కూడా నాకు తెలీదు, నేను ఇప్పుడే వింటున్నానయ్యా నీ మాట, నేను స్వస్థపరిచావు అని నేనే అనే మాట విన్నాను. నీ నిజమైన దేవుడు అయితే ఒక్కసారి నన్ను దయతో జ్ఞాపకం చేసుకొని నన్ను స్వస్థపరిస్తే నువ్వు ఏ దేవుడు అయినా సరే నీకు నేను సేవ చేసుకుంటానయ్యా అన్నాడంట. మనుషులు అనుకున్నాడు. మనుషులు అనుకున్న వెంటనే ఈ వ్యక్తి లేచి కేకలేస్తాడు, ఆయ్ అన్నాడంట.
ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువైనట్టు ఏంట్రా ఇది ఎగురుతున్నాడని చెప్పిన భార్య వచ్చింది. ఆ విషయం ఆ కాఫీ అక్కడ పెట్టేసి ఈ నలుగురు వచ్చారు. వచ్చినప్పుడు ఆయన అన్నాడంట, అమ్మా ఎవరో ఏమో నాకు తెలియదు, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అనే మాట నేను అన్నాను. ఆయన ఎవరో నాకు తెలియదు, నేను అడిగాను, అయ్యా నన్ను బాగు చేయి, నీ సేవ చేసుకుంటాను అన్నాను. మనసులో అనుకున్నాను, నాకు నోరు వచ్చింది, నా చేతులు పనిచేస్తున్నాయి, ఇదిగో నా అవయవాలన్నీ చక్కగా ఉన్నాయి. స్తోత్రం. వెంటనే పక్కన పాస్టర్ గారు ఉంటే ఆయన పిలిచి, అయ్యా ఇట్లా వచ్చిందయ్యా, రేడియో దానికి అంతటికి అదే ఆన్ అయిపోయిందయ్యా, మరి ఏమైందో తెలియదు, ఆయన మీద పడిందంట, రేడియోలో వాక్యం అన్నాడంట, నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అన్నాడంట. ఆ మాట విని ఈయన అనుకున్నాడంట, అయ్యా నువ్వు ఎవరు ఏంటో నీ పేరు కూడా నాకు తెలియదయ్యా, నన్ను బాగు చేస్తే నన్ను లేపితే నేను నీ సేవ చేసుకుంటానయ్యా అనుకున్నాడంటయ్యా. ఇదిగో లేచాడయ్యా అన్నప్పుడు వెంటనే ఆయన ఎవరో కాదు, సృష్టికర్త అయిన యెహోవా. స్తోత్రం. అంటే ఏంటంటే యేసు ప్రభువారు అని సాక్ష్యం చెప్పినప్పుడు వెంటనే వాళ్ళు అనుకున్నారు, ఆ పాస్టర్ గారికి సాక్ష్యం చెప్తున్నాడు, అయ్యా మేము విషయం తాగి చనిపోవాలనుకున్నాం, ఇదిగో ఈ లోపు దేవుడు ఈ కార్యం చేశాడు, ఆయన పేరు కూడా నిజంగానే మేము అన్నాడు వినలేదు అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే అప్పటికప్పుడు కుటుంబం మొత్తం పిడిదేనుల పాస్టర్ గారి ముందు సాగిళ్ళపడి, స్తోత్ర, సాగిళ్ళపడి ప్రార్థన చేసుకుంటున్నారు. ఆ కుటుంబమే కూడుకుంటున్నారు. ఆ కుటుంబం కొంతకాలానికి ఆ ఇంట్లో పెద్ద సంఘం ఏర్పడింది. స్తోత్రం. ఇంట్లో సంఘం ఏర్పడింది. ఆ వచ్చిన పాస్టర్ గారే, అయ్యా నువ్వు సేవ చేస్తానన్నా కదా, నీకు నేను బోధ నేర్పిస్తాను, వాక్యం నేర్పిస్తాను, దేవుని సన్నిధిలో దేవుని సాక్షిగా కొనసాగన్నాడు. స్తోత్రం. ఆ ఇంటిలోనే 10 సంవత్సరాల సంఘాన్ని నడిపాడు. ఇంట్లోనే 10 సంవత్సరాల సంఘాన్ని నడిపి అక్కడి నుంచి కొన్ని సంఘాలు 12 సంఘాలు కట్టాడు. అంటే ఇప్పుడు సంఘం ఎక్కడ పుట్టింది? అది మరి ఆపేస్తానమ్మా. స్తోత్రం. స్తోత్రం. అయితే మనము దేవుని యొక్క సన్నిధానంలో జ్ఞాపకం చేసుకోవాలి. నమ్ముట మన వలనైతే సమస్తము దేవుడు చేయగలడు. ఈ మంచంలో ఉన్న ఆయన, అయ్యా నువ్వెవరో నాకు తెలీదు, నువ్వు నన్ను బాగు చేస్తే నేను నీ సేవ చేసుకుంటానయ్యా అని చెప్పి ఎప్పుడైతే పిల్లరా అని మనసులో అనుకున్నాడో, స్తోత్రం, నమ్ముట ప్రభుత్తున్నాడు. ఏమంటున్నాడు? నేను ఇది చేయగలను. స్తోత్రం. లాజర్ అంట ఒక అయ్యగారు చెప్పాడు, లాజర్ చచ్చిపోతానంతా మార్తా మైరిమలంట ఉత్తరం రాశాడంట యేసు ప్రభు వారికి. ఇంకా నయ్యో ఫోన్ చేశారని చెప్పలా. హల్లెలూయా. అసలు అప్పుడు ఉత్తరాలు ఉన్నాయా? ఆయనకి కబురు పంపించాడు అంతే. అయ్యా నువ్వు ప్రేమించిన లాజరు జబ్బులు పడ్డాడయ్యా, ఒకసారి రాయా అన్నాడు. యేసు ప్రభు ఎందుకు వెళ్ళలేదు అంటే వారికి యేసునందు నమ్మకం లేదు. యేసు ప్రభు వారు కూడా మార్గ ప్రార్థన పెట్టాడు. లేఖనాలు తెలియక పిచ్చి మాటలు మాట్లాడి, స్తోత్రం, లేఖనాలు తెలీదు. లేఖనాలు తెలిసినడు అయితే ఇదిగో ఆయనకు ఉత్తరం రాశాడని ఎందుకు చెప్తావు? ఉత్తరం రాయా, ఆయనకు వర్తమానం పంపారు. అయ్యా నువ్వు ప్రేమించిన లాజరు జబ్బును పడ్డాడు, ఒక్కసారి వచ్చి నువ్వయ్యా. యేసు ప్రభు వెళ్ళాడా? అని ఎందుకు వెళ్ళలేదంటే వాళ్ళంటే దేవుని యందు నమ్మిక ఉంచలేదు. అరే నేనెళ్ళి ఇంట్లో ప్రార్థన పెట్టినా, నేనెళ్ళి పిలిచినా కూడా లాజరు మారు మనసు పొందడానికి మార్తా మరియలు ఏమంటే వాడు దేవుని మందిరంలో దేవుని యొక్క సన్నిధానంలో నేను వెళ్ళి వారం వెళ్ళినా కూడా వారు లోబడట్లేదు అనుకున్న దేవుడు ఏం చేశాడంటే ఆ ఇంటికి ఫుల్ స్టాప్ పెట్టాడంట. స్తోత్రం. ఎప్పుడైతే ఫుల్ స్టాప్ పెట్టాడో అసలు ఇంటి మగవాడికేనంట ఏమైంది? స్తోత్రం, జబ్బును పడ్డాడు. జబ్బును పడితే మార్తా మరియలు వర్తమానం పంపారు. యేసు ప్రభు వెళ్ళపోతుంటే అనుకుంటున్నారు అంట, మేము కబురు పెట్టాం రాలేదు, మా పైకి వచ్చాడు, బేతనీ గ్రామానికి వచ్చాడు, కూర్చోండి అయ్యగారు కుర్చీ వేసి కూర్చోబెట్టాం. అయ్యా మంచినీళ్ళు తాగుతావా, కాఫీ తాగుతావా, టీ తాగుతావా, పలావ్ తింటావా, టిఫిన్ చేస్తావా, ఏం తింటావు తినయ్యా, నీకు ఇష్టమయ్యా అన్నారంట. ఎవరిని? స్తోత్రం.
హల్లెలూయా. అడిగేది పెట్టావు నీకేం కావాలో. మా తమ్ముడుకు జబ్బు చెప్తే ప్రార్థన చేయమంటే కబురు పంపిస్తే రాడా? ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు కొమ్మ చుట్టూ తిరిగాడు. స్తోత్రం చెప్తాం. ఏనంట ఆయన వచ్చి వాక్యం చెబుతా ఉన్నప్పుడు ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు అమ్మా ప్రార్థనకు రండి, అయ్యా ప్రార్థనకు రండి అని కొంపల చుట్టూ తిరిగాడు. కాస్త జనం పెరిగలేక అయ్యగారికి కళ్ళు నెత్తికెక్కిని మేము ఎదురెళ్తున్నా అడుగుతున్నాడు, ఇటు అటు వెళ్తున్నాడు. ఓహో అయ్యగారికి కొంచెం ముదిరిందో నలుగురు పెరిగలేకే. స్తోత్రం చెబుదామా అన్నట్టుగా యేసు ప్రభుని అనుకున్నారంట. అనుకుంటే ఆయన ఏమన్నాడంటే, ఎవరైనా ఎన్ని అనుకొని వారు నా యందు నమ్మక ఉంచలేదు గనక వెళ్ళను. ఎందుకు వెళ్ళన్నాడు అని ఆలోచన చేస్తే శూలంట ప్రభా లాజరు నేటికి 3 దినాలు దాటిపోయింది కదా చనిపోయి, మరి ఎందుకని ప్రభు అంటే చనిపోతాడు కదా. అయ్యా లాజరుకి మరణార్థమై ఆ వ్యాధి రాలేదు కానీ దేవుని మహిమార్థమై వచ్చింది అన్నాడంట. ఈ వ్యాధి మరణము కొరకు హల్లెలూయా. ఈ వ్యాధి మరణము కొరకు రాలేదు కానీ దేవుని కుమారుడు పూజారికి కూడా ఏమైందంట, మరణార్థమై రాలా వ్యాధి. దేనికి వచ్చిందయ్యా అంటే దేవుని మహిమ కొరకై ఆ రోగం వచ్చింది. రోగం వచ్చిన వెంటనే అక్కడ ఏం జరిగిందయ్యా అంటే ప్రియదేవులారా అక్కడ దేవుడి కార్యం చేశాడు. యేసు ప్రభు వెళ్తున్నాడు, అక్కడ అన్నీ అయిపోయినాయి. లాజరు దగ్గర అన్నీ అయిపోయినాయి. సమాధిలో పెట్టేసాడు, పూర్తి చేశారు, వచ్చేసారు, రాయి దూరలు ఇచ్చేసారు, వచ్చేసారు, ఏడుతున్నారు ఇంటి దగ్గర కూర్చొని. అప్పుడు యేసు ప్రభువుని చూశారు అంట. మార్తా మరియమ్మని చూసి ఇప్పుడు వస్తున్నాడు ఈయన, మా మొహాలు ఎట్టున్నాయో, ఏడిచి మా కళ్ళు ఎట్ట వాసిపోయినాయో, ఒక్కగానొక్క తమ్ముడు మా ఇంట్లో లేడు, మేమెంత కబురు పెట్టినా రాలేదు ఈయన, వస్తున్నాడు చూడు ఎట్ట వస్తున్నాడు. వచ్చినప్పుడల్లా కాఫీ కావాలా, టీ కావాలా, అయ్యా ఏందంటావు ఆయన అడిగి పెట్టావు. ఆయనకి విశ్వాసం కూడా లేదు. మనుషులు అనుకున్నారంట. అలీలు చెబుదామా యేసుప్రభు ఈ రోజు సేవకులు కూడా అట్ట అనుకుని లేరంటారా? దేవుని కుర్రను బట్టి అన్న నీ ఊరు తట్టు అనిపించుకోవాలా. స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేయండి. నీ వారం నుంచి అయ్యగారికి అప్పు చెప్పేస్తున్నాను అంతే. స్తోత్రం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభువుని చూసి అంటున్నారంటాయో ఇప్పుడు ఎందుకు వస్తున్నావు? అయ్ నోరు పోయి మంచి మొహం దన్న నీ చెప్పలేదు నీకు మారుతావు నమ్ముట నీ వలనైతే. స్తోత్రం. నమ్మిక మాత్రమే నువ్వు ఉంచు, గొప్ప కార్యాలు నీవు చూస్తావు. స్తోత్రం. నమ్మిక ఉంచు అంతే. దేని బిడ్డలేరు చూడండి, లాజర్ని యేసు ప్రభు 4 దినాలు ఎందుకు వెళ్ళలేదు అనేది మట్టి మోకాలకు అర్థం కాల. ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడు, జలుబు అయ్యా నాకు కారిపోతుంది బాబు అని వెళ్తాం. ఏం చేస్తాడు? ఏదో 10 రూపాయలకి 50 సిట్రో చేసిన అదేంటి సిట్రోజన్ 10 రూపాయల షీటు, దానికి తోడు ఇంకో ట్యాబ్లెట్ తీసుకుందాం అనుకోండి దగ్గుకు సంబంధించింది, అది తీసుకుంటే 3 ట్యాబ్లెట్లు కలిపి వేసుకుని జలుబోయా. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేస్తాడు, 150 మా ఊరికి అదే జరిగింది. స్తోత్రం చెబుదామా. మా చిన్నోడికో దగ్గుతున్నాడంట, ఇలా ఒక ట్యాబ్లెట్ రాసి 400 తీసుకుని నానా అన్నాడు. 6 మాకు నా యాత్తనానని చెప్పి 400 వేసా. మళ్ళీ 2వ రోజు వెళ్ళాడంట, 300 వేసా నానా అన్నాడు. అయినా తగ్గల. 1000 రూపాయలు ఖర్చు పెట్టినా ఎవరి దగ్గరికి వెళ్ళాడు? మన డాక్టర్ ఎండి కదా. హల్లెలూయా. ఆర్ఎంపీ వేరు, ఎండి వేరు. అరే రావాల్సిన దగ్గరికి రాకుండా ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తే రంగునీళ్ళు తప్ప ఏమేస్తాడు? ఏమండి రంగునీళ్ళు ఇచ్చిన రోగం బాగుపడాలా. ఈయన అనుకున్నాడు నన్ను ఆర్ఎంపీ డాక్టర్ లాగా వాడుకుంటున్నారు మార్తా మహిళలు. స్తోత్రం చెబుదామా. ఈయన ఎవరు? ఆర్ఎంపీ డాక్టర్ కాదు, ఎండి. ఎండి అంటే అన్ని రోగాలకి, అన్ని రోగాలకి మందు ఉంది. కాబట్టి ఇప్పుడు ఏంటరా, నీ రోగాన్ని కుదుర్చేవాడు ఆయనే, నీ వ్యాధులు బాగు చేసేవాడు ఆయనే.
అదంతా వదిలిపెట్టి యేసుప్రభు వారు ఉత్తరం చదువుకొని వచ్చాడా? హల్లెలూయా. వాక్యం చెప్పేవాళ్ళు కూడా మరి విచిత్రంగా చెప్తారండి. ఆ రోజులు ఇంక నయం, ఫోన్లు ఉన్నాయి అని చెప్పలా, మైక్రోఫోన్లు ఉన్నాయి, ఫోన్ చేశారు యేసుప్రభుకి అని చెప్పలా. స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఈ దేని బిడ్డడా దేవుని సన్నిధానంలో మనకి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మార్తని మరియా ఎందుకు అక్కడ యేసుప్రభు గారికి ఎదురు చూస్తున్నారు? యేసుప్రభు ఉద్దేశం ఏంటి అంటే, ఎన్నిసార్లు చెప్పినా మార్త మాత్రం విస్తారమైన పని పాటల్లో ఉంటుంది. లాజరు మాత్రం మరి నాయన ప్రార్థనలో కూర్చోరంటే అటు వెళ్తాడు, ఇటు వెళ్తాడు, అటు తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు. మరి యేసుప్రభు వస్తుంటేనంటే అటు నుంచి వస్తుంటే ఇటు నుంచి దారి పెట్టుకుని ఇటు వెళ్ళేవాడంట. లాజరా ఎక్కడికి రా, వస్తున్నాగా అంటున్నాడంట. ప్రార్థన అయిపోయితే కనపట్లేదంట. ఆ నక్క చెల్లెలు చెప్పేవాళ్ళు అంటే, రై వాళ్ళ భాష గారు వస్తాడు రా, ప్రార్థన పెట్టాలి అంటే తెతనాగా అని చెప్పి అట్టిపల్లి తీసుకొస్తున్నాడంట. ఏ పడితే పలారం తీసుకొస్తున్నాడంట, అక్కడ పెడుతున్నాడు, వెళ్ళిపోతున్నాడంట యేసుప్రభు రాకముందే. అమ్మాయి ఎవరు తెచ్చారండి? మా తమ్ముడు లాజరు తెచ్చారు. మరి ఏడాడు? లేడు. ఆహా అనుకున్నాడు ప్రభు. వీళ్ళకి అర్థం కావట్లా. తలనొప్పి ఉంది కదా, ప్రార్థన చేయమంటే రాలేదు. మోకాలు నొప్పి ఉంది కదా, కొంతమంది వస్తారయ్యా మోకాలు అరిగిపోయిందయ్యా. ఒక ఆమె అయితే బోర్ నేర్తుంది ప్రార్థన చేసి, అయ్యా మోకాలు అరిగిపోయిందంటే ఆపరేషన్ చేయాలంటారు అంటుందా బాబు. స్తోత్రం చేద్దా. ఏమరిగిపోయింది? ప్రార్థన చేసుకోలేదు. అవునా? 5 నెలలు 4 నెలలు నేను షుగర్ ట్యాబ్లెట్ వేసి చూద్దామని చెప్పి మొన్న వేసి ఒక ట్యాబ్లెట్ పూర్తిగా డౌన్ అయిపోయింది. బాబాయ్ స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఉల్లుగా వేసాను కావాలు అని సగం వేసామన్నా. సగం వేస్తే సాయంత్రానికి ఫుల్ ఏం లేదు ఇక. అరే బాబు ఏమన్నా తీసుకురారంటే మా వాడు వెళ్ళి మా ఫుల్గా కేక్ ఉన్న ఆ క్రీమ్ ఉన్నటువంటి కేక్ తీసుకొచ్చాడు. అది తింటే కానీ లైన్ అవలా. స్తోత్రం చెబుదామా? అంటే ఇప్పుడు ఏమైంది? నాకు దేవుని మహాకృపను బట్టి షుగరు కంట్రోల్లోనే. ఎంత గొప్ప దేవుడు! ఎంత ప్రార్థన చేస్తే, ఎంత నమ్మకం ఉంటే దేవుడు కృప చూపుతాడు. ఇదేం బిడ్డరా, ఒక చోట ప్రార్థనకి వెళ్ళాం. అన్నం తిన్నామంటే షుగర్ టాబ్లెట్ వేసాడు అయ్యగారు. నీకు కూడా ఉందిగా, ఈయన ఒకటి అంటున్నాడు. స్తోత్రం చెబుదామా? నాకు వద్దులే, నా మందు వేరే ఉందన్న. అదే చెబుదామా? నాకు వద్దయా, నా మందు వేరే మందు ఉందయా అన్న. ఏంటది? నాకు వాడికి అపరాధ అన్నాడు. పొద్దున ప్రార్థన చేసుకో అన్నా. స్తోత్రం చేద్దామా? పొద్దున లేచి ప్రార్థన చేయి. 4ంటికి లేకపోతే 6:30 దాకా ప్రార్థన చేసుకోండి. అదే నా మందు. ఇంకా అంతకు మించిన టానిక్ ఉందా? స్తోత్రం చెబుదామా? అయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా, వీళ్ళు అనుకుంటున్నారు ఈ మోకాలు నొప్పి తగ్గితే చాలు, పైన రోగాలు తగ్గితే చాలు అనుకుంటున్నారు. అయితే ఆయన ఏమనుకుంటున్నాడు? అసలు రోగాన్ని వస్తాడేమో. తలనొప్పుకుందయ్యా, నెత్తి మించి పెట్టి ప్రార్థన చేయి. అయ్యా మోకాలు నొప్పుకుందయ్యా, నెత్తి మీద పెట్టి ప్రార్థన చేయి, చేయబెట్టి ప్రార్థన చేయి. ఒక ఆయన అట్టగా అనుకున్నాడంట. అనుకుని ఈయన సేవకుడు. అంత దూరం నుంచి నేను రథాలు వేసుకొని వస్తే, నన్ను అక్కడ ఆగమంటాడా? వెళ్ళి నదిలో మునగమంటాడా? మా ఊర్లో నదులు లేవా? పిల్లకాలం లేవా? పంటకాలం లేవా? దేంట్లో మునిగితే రోగం పోదు? ఇక్కడికే రావాలా ఈ నదిలో మునగటానికి? ఆయన వచ్చి నా శిరస్సు నుంచి నడికాల వరకు చేతులు పెట్టి అల్లాడిస్తాడేమో, చేతులతో నూనె రాసి ప్రార్థన చేస్తాడేమో. స్తోత్రం చెబుదామా? నాకు రోగశ్రాయుల మీద, నా గాయాల మీద నాకు కలిగినటువంటి ఈ యొక్క కుష్టిని ఒకవేళ వచ్చి ఆయన ముట్టి బాగు చేస్తాడేమో అనుకుంటే, ఈయనేంట్రా బాబు వెళ్ళిపోయి యోర్దాను నదిలో మునగమంటున్నాడు. ఎంత దూరం నుంచి వచ్చా నేను, ఎన్ని రథాలు కట్టుకొని వచ్చాను, ఎంత ధనం తీసుకొచ్చాను. దీనిక కనీసం బయటకు కూడా రాలేదు, నన్ను చూడలేదైనా. ఎక్కడో ఉండి ఆగా యోర్దాను నదిలో మునగమంటున్నాడే. నేను ఎవరు అనుకుంటున్నాడు? ఆయన సామాన్యమైన మనిషిని అనుకుంటున్నాడా? నీకంటే గొప్ప మనిషి ఆయన. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా అని సామాన్యుడు కాదు, నీకంటే గొప్ప వ్యక్తి. స్తోత్రం చెబుదాం. నన్ను ఒకసారి ఆదివారం సాయంత్రం కొంతమంది ప్రార్థన పెట్టమంటారు.
పొరపాటు నేను ఎవరికి మాట ఇవ్వను. ఇక బాగా మొండిగబడి అడిగితే తప్ప. స్తోత్ర యోగం. దేవుని మహాకృపను బట్టి నేను అన్నాను అనుకోండి, ఆదివారం సాయంత్రం కూడా వరసనే ఉంటే 2-3 స్తోత్ర యోగం. హల్లెలూయా. ఒక్కొక్కరు అంటారు అయ్యా 4 నుంచి 6 వరకు పెట్టుకుని వెళ్ళిపోయా అంటారు. కొంతమంది అంటారు అయ్యా ఇక్కడ ఇంకొకరు పెట్టి అక్కడ చూసుకుంటారు అయ్యా నువ్వు వచ్చేదాకా పాటలు పెడతావు. హల్లెలూయా. అమ్మ కుదరదమ్మా అంటే అయ్యా రావాల్సిందయ్యా రావాల్సిందే. ఎందుకమ్మా అంటే అటు కాదు నాన్న, మొదటి నుంచి మేము నీ వాక్యానికి అలవాటు పడిపోయాం. ఈ సందులో నువ్వు ప్రార్థన పెడుతున్నావు. సందులో ప్రార్థన పెడితే చాలామంది వచ్చి కూర్చుంటారు. స్తోత్రం. అట్లా కాదమ్మా కుదరదంట. నేను శనివారం ప్రార్థన చేయడానికి వెళ్ళాను. పోయిన బంగారు వస్తువులు దొరికినాయి. అది మంగళవారం ప్రార్థన పెట్టమంటారు. వాళ్ళు అడిగారు కుదరదమ్మా. నువ్వు భోజనాలు పెట్టినా పర్వాణాలు పెట్టినా వాళ్ళు కుదరదు. స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది వస్తారా? ఎంతమంది వస్తే నీకు ఎందుకన్నా? స్తోత్రం. కుదరదా అన్నవయ్య గారు ఎంతమంది వస్తారా అని అంతే. ఎంతమంది వస్తే నీకు ఎందుకన్నా? స్తోత్రం చెబుతా. పక్కలు రాని, అక్కడ సేవ ఉందా లేదా, ఇద్దరు రాని. ఎక్కడ 2-3 కూడి నా నామాన్ని స్వరిస్తారో వారి మధ్యలో 100,000 అవసరం లేదు. స్తోత్రం. హల్లెలూయా. సరే ఇక మీ ఇష్టం అయ్యా చెప్పండి. నేను అప్పుడు దారికి వచ్చాను. నేను అన్నాను అమ్మా మంగళవారం పెట్టుకున్నాను. మంగళవారం సాయంత్రం పెట్టుకుంది. ఆదివారం సోమవారం కుదరదు, పని ఉంది నాకు, బయటికి వెళ్ళే పని ఉంది అని చెప్పండి. సరే గారు అన్న పోయిన బంగారం 1,00,000 రూపాయలు వస్తువులు దొబ్బేసారు ఇంట్లో వాళ్ళే. మందిరంలో ప్రార్థన చేసాం, ఇంటికి ప్రార్థన చేసాం. మొత్తం పోయిన వస్తువులు అన్న వస్తువులన్నీ నేను తీసుకొచ్చి అప్పు చెప్పారు. స్తోత్రం. ఎంత గొప్ప కార్యం చేయాలి. గొప్ప మేలు చేసి నువ్వు ఆదివారం పెడతానంటే సంఘానికి అందరికి భోజనాలు పెట్టుకుంటాను అన్నాడు. నువ్వు ఏ భోజనాలు పెట్టినా ఆదివారం నాకు కుదరదు. స్తోత్రం. నువ్వు నాకు కనీసం 10,000 కానికిచ్చిన ఆ రోజు మాత్రం ఒక క్రమం అంటే క్రమమే. ఆ క్రమాన్ని స్తోత్ర. కాబట్టి ప్రియరా మనము దేవుని యందు నమ్మిక ఉంచాలి. అంటున్నాడు అయ్యా నేలలో ఎందుకు మునగాలి అని అంటే చిన్నపిల్లలు చెప్పారు. నాయన రాజుగారు ఎన్నెన్నో చేసావు, ఎగిరెగిరి గంటలు కొట్టేవా, సున్నాలు తిన్నావా, స్వర్ణాలు రాసావా, మెట్లకి బొట్లు పెట్టావా, దండాలు పెట్టావా, ఎన్నో చేసేవా. అయితే ఒక్కసారి ఆయన చెప్పింది చెయ్యి. అయితే స్నానము చేసి శుద్ధుడు కమ్మోను మాట దానికంటే నేలే కదా అని చెప్పినప్పుడు అతను పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్లని దేహము వలె. అక్కడ ఏం జరిగిందంటే ఆయన మనుషులు అనుకున్నాడే పాయండ్ర వెళ్ళిపోదాం. ఆయన రాడా. నేను ఎన్ని బంగారం తీసుకొచ్చాను, ఎంత వెండి తెచ్చాను, ఎన్ని బట్టలు తెచ్చాను, ఎన్ని రొట్టెలు తెచ్చాను, ఎన్ని తేనె బుడ్డలు తెచ్చాను, ఇవన్నీ ఆయన గొప్పడని తెచ్చాడు కదా. కానీ నేను గొప్పనని సంగతి ఆయనకి తెలియదేమో. స్తోత్రం చెబుదామా. నేనంటే ఎవరు అనుకుంటున్నారు? నేను ఎక్కడికి వెళ్ళినా నాకేమాత్రం ఎక్కడ వాటం లేదు అంటే దేవుడి కంటే ఏమన్నా గొప్పరా? మనసులో గర్వించినటువంటి ఇజికియాకి ఏమైంది? స్తోత్రం. దేవుడిలో గర్వించిన మనస్సున గర్వం వస్తే ఏ రోగం అవుతుందో తెలియదు. గర్వించుకుంటాం. నుదుటిన పుష్టి పుట్టింది. స్తోత్రం. గర్వించుకుంటాం. ఆల్రెడీ నీకు వస్తుంది. గర్వించాడు. ఆ గర్వాన్ని చిన్న బుడ్డోడు అంచాడంటే నోరు మూసుకుని ఆయన చెప్పింది చేయండి. ఎక్కడికెక్కడికి వెళ్ళావు, ఏమేమి చేసేది అక్కడ చేసి చూడరాదు అన్నాడంట. ఏమంటే మునిగిండు. వెంటనే తనకి స్వస్థత కలిగింది. సంపూర్ణమైన ఆరోగ్యంతోనంట ఆనందంతో అయ్యా ఇవి నీకు వెండి బంగారాలు నేను నాకు వద్దు అంటున్నాడంట. ఎవరు? నవిచనుడు నాకు వద్దు అంటున్నాడు. అన్నమయ్యా నువ్వు ఇచ్చే నాకెందుకు అంటున్నాడంట. అదేంటయ్యా నువ్వు రాజుగారు కదా, నువ్వు సేవకుడు కదా, నువ్వు మరి యాజకుడు కదా, నీకు కొన్ని కానుకలు తెచ్చాను వెండి బంగారాలు అంటే నీ వెండి బంగారాలు నాకు అవసరం లేదు.
ఎందుకనయ్యా అంటే నువ్వు అంజడివి వినాలి, నువ్వు అంజడివి, నీకు దేవుని ప్రేమ తెలీదు, నీకు దేవుని ప్రేమ తెలీదు. నువ్వు అంజడివి కనుక నువ్వు ఇచ్చిన వెండి బంగారంతో ఏదైనా వస్తువు చేపించి మందిరంలో పెట్టాననుకో, ఎప్పుడన్నా వచ్చినప్పుడు నేనే ఇచ్చాను అది అలా అన్నావు అనుకో, దేవునికి మహిమ రాదు. స్తోత్రం. ఒక ఆమె అట్టా చూసిందండి. ఒకసారి నేను వాక్యం చెప్తాకి వెళ్ళా, వాక్యం చెప్తాకి వెళ్తాయా బాగా చెప్పావు నాన్న, మంచిదమ్మా ప్రార్థన చెయ్యన్న, స్తోత్రం చెబుతామా, బాగా చెప్పామంటే మొలక చెట్టు ఎక్కడ ఏంటి దేవునికి మహిమ రావాలంటే మంచిది నాన్న అన్న. అదే మా ఇంటికి రా ప్రార్థన చేద్దు కదా, నేను రాను అందు, నేను రానన్నా. మా అయ్య గారు ఏమనుకోలేరా అన్న, అట్ట కాదు ఇక్కడికి వచ్చి మీ ఇంటికి రాకూడదు, నేను బాగోదన్న. సరే వెళ్ళిపోయి ఆ రోజు మా చిన్నగారు ఏం చేశాడంటే మా చెల్లి దగ్గరికి వెళ్దాం రా అన్నాడు. ఆమె ఇంటి తిరిగి ఆమె ఇల్లు నాకు తెలియదు, దొరికేవు రా అంటుంది. ఇక మావో ఆయన అన్నాడు, అయ్యారు ఇక నీకు తప్పదు వెళ్ళాను అంటున్నాడు. స్తోత్రం చెబుదావా, నీకు తప్పదు వెళ్ళాను, నువ్వు రా అంటా. నేను నువ్వు రా అంటే లేదా ఇక ఇల్లు ప్రార్థన చేసి రా పో అన్నాడు. సరే చక్కగా కుర్చేసింది, కూర్చున్నా. కాఫీ బాగా వేడి పెట్టింది. అయ్యగారికి నేను వచ్చేటప్పుడు చెప్పా చిన్నగారికి, అయ్యగారు ఏమన్నా అక్కడ టీ తాగుదాం, మంచి కాఫీ తాగుదాం పా అన్నాడు. అంటే ఇక్కడ కాదురండి మా చెల్లి పెట్టించిద్ది అన్నాడు. సరే కాఫీ తాగాలనుకున్నాం కదా, మనసులో కొంచెం కాఫీ అక్కడ పెట్టేళ్ళకి మనసులో అబ్బా అనిపించింది. కాఫీ తాగుతున్నా, అయ్యా అంటుంది. ఏం చెప్పమ్మా అంటున్నా, కప్పు అక్కడ పెట్టి. ఏంటమ్మా అన్న, మందిరంలో వాక్యం చెప్పావుగయ్యా అన్న. చెప్పానమ్మా, ఆ మందిరంలో ఎన్ని లైట్లు ఉన్నాయి, ఆ లైట్లు నేనే ఇచ్చాను అయ్యా అంటుంది. మంచిది కదమ్మా, దేవుడికి ఇస్తే ఏమన్నామ్మా, దేవుడు నీకు మేలు చేస్తాడు అన్న. అయ్యాయి కదయ్యా పైన పైపులోని అయ్యో నేనే ఇచ్చాను అంటుంది. అరే ఒక్కో మాట చెబుతున్నప్పుడు సరే అమ్మ మంచిది అంటున్నాను ఇక్కడ పెట్టుకుంటున్నా, అట్టు కాదయ్యా అంటుంది, మళ్ళీ ఇక్కడ పెడుతున్నా. ఏంటమ్మా అన్న, ఆ రేకులు ఉక్కులు ఉన్నాయా, ఈ ఉక్కులు బోల్డ్ బిగించే రేకులకి అవి ఉన్నాయి జేబోళ్ళు, అయ్యో నేనే కొన్ని ఇచ్చిన అయ్యగారు అంటుంది. సరే కాఫీ చల్లారిపోయింది, తాగాలా ఏ చెప్పండి, మీరు చెప్పండి. ఫ్యాన్ వేసింది, సరే ఏంటి చూద్దాం, పొగరాట్లేదు ఇదని ఏళ్ళు పెట్టా. అమ్మ బయట ఎవరు పిలుస్తున్నారు చూడన్నా, గవో బయటికి వెళ్ళింది. నేనేం చేశానండి, అటు ఇటు చూసి కాఫీ దాంట్లో పోసేసి నీళ్ళు పెట్టించా. ఎందుకు అట్లాగే ఎలిషా కూడా అనుకున్నాడు, నీవు నాకు ఏది ఇచ్చినా దేవునికి మహిమ రాదు, ఎందుకంటే అది నేను ఇచ్చిన అందరికి చెప్తావు. నేను దేవుని నమ్మి బతికేవాడిని, దేవుని మీద ఆనుకునే నడిచేవాడిని, ఆయన మీద ఆధారపడేవాడినే కానీ ఏ మనుషుని కూడా సాపే మనుషుని కాదు నేను. స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేయాలి, దేవుని కార్యాలు గొప్పాయి. ఈ వ్యక్తితో చెప్తున్నాను, నువ్వు నేను చేయగలని నమ్ముతున్నావా? అవునా, నమ్ముతున్నాను. నమ్మిలా నువ్వు దేవుని సన్నిధానంలో గొప్ప కార్యాలు చూస్తావు. ఈయన అనుకుంటున్నాడు, మార్తం అనుకుంటుంది వస్తాడేమో, మా తమ్ముడి మీద చేతులు ఉంచుతాడేమో, ప్రార్థన చేస్తాడేమో. అయ్యా నువ్వు ఇక్కడుంటే నా తమ్ముడు సాగుకుండా బతికే ఏం మాట్లాడుతున్నావు మార్తా? నిద్రమోహం వేసుకొని ఏం మాట్లాడుతున్నావు? దేవుడు వాక్యం ఇంటే రామంటే ఇంట్లో కూర్చొని అంటుంది అనుకుంటావా? ఇంట్లో సామాన్ చదువుకుంటావా? మరి ఆ మాత్రం దేవుని వాక్యం ఏంది, నెమ్మది కలిగి ఉంది, నువ్వు చూసావా? మరి ఆ వాక్యం ఉంది, ఉత్తమరాలుగా ఉంది, ఆమె నెమ్మది కలిగి ఉంది. వాక్యం ఎప్పుడు మనలో ఉంటుందో నెమ్మది కలిగి ఉంటాం. దేవునితో సమాధానం ఎప్పుడు కలిగి ఉంటామో సంతోషంగా ఉంటాం. దేవుని సన్నిధానంలో వాక్యానుసరిగా ఎప్పుడు బ్రతుకుతామో అప్పుడు ఆరోగ్యంగా ఉంటాం. ప్రియదేవుని బిడ్డలారా, దేవునికి విరోధంగా ఎప్పుడైనా జీవించావా సమస్తం క్షీణించిపోయి ఎముకలు కొరికేస్తుందండి కుళ్ళు. సామెతలు ఉందండి, కుళ్ళు అంట మన శరీరానికి హాని చేస్తుందంట, ఎముకలు కొరికేస్తుంది, కండరాలు కరిగిపోతాయి, ఇంకేం లేదు, ఇక అంత అష్టమైనమే. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో మనం చూసినట్లయితే ఈ వ్యక్తి శుభ్రంగా దేవుని మాట విన్నాడు,
దేవుని మాట విని కళ్ళు బాగు చేసుకున్నాడు. అలాగే మార్త మరియు మాత్రం ఇంకా అనుమానంగానే చూస్తూ ఉన్నారు యేసుప్రభుకి వెళ్ళి. ఎందుకు యేసుప్రభు ఎందుకు బాగు చేయలేదు అంటే శిష్యులతో ఒక మాట అన్నాడంట దారిలో. ఏమన్నాడంటే, బాయ్ ఇది మరణార్థమై వచ్చింది కాదు కానీ దేవుని మహిమార్థమై వచ్చిందంటే మాకు అర్థం కాలేదు ప్రభు అన్నాడంట. లాజరు సావాలి అంటే చంపేదేవుడా? చంపేదేవుడా కాదు. లాజరు చావాలి. ఆ చచ్చిన లాజరుని పునరుద్ధానపు శక్తి చేత నేను లేపాలి. చపలు పెడదామా? పునరుద్ధానపు శక్తి చేత లాజరుని లేపాలి. లాజరుని ఎందుకు లేపాలి అని అంటే, వెళ్ళాను, జలుబు చేసింది, కొంచెం బాధ వచ్చింది, తలనొప్పి వచ్చింది, వెళ్ళి ప్రార్థన చేస్తాను, బాగుపడింది. బాగుపడిన తర్వాత ఈ లాజర్ చేసే పని ఏంటి? బ్రాందీ షాపులకి వెళ్తాడు. ఈ లాజర్ చేసే పని ఏంటి? ప్యాకెట్ కాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఈ లాజర్ చేసే పని ఏంటంటే ఆ ఊర్లో ఎన్ని బ్రాందీ షాపులు ఉన్నాయి అన్ని ఈడియే. ఎక్కడ చూసిన ఈడే కనపడతాడు. ఇక స్తోత్రం చెబుదామా? మా సందులో ఒక అబ్బాయి చచ్చిపోయి ఇయ్యాల. మా సిక్కమణి సెంటర్ కొంచెం అదరికి వెళ్ళింది, నైస్ బార్ ఉంది, అటు వెళ్తే అక్కడ కనపడతాడు. బిషాప్కి వెళ్ళి అటు లోపలికి వెళ్తే ఆ రెడ్ సర్కిల్ దగ్గర అక్కడ ఒక వైన్ ఉంది, అటు వెళ్తే అక్కడ కనపడతాడు. యారా ఎక్కడ చూసి నువ్వే కనపడుతున్నాడు అన్న, ఎవడో ఒకటి తగులుతున్నాడు, బాబాయ్ తీసుకొస్తున్నాడు అంటున్నాడు. స్తోత్రం చెబుదామా? అంటే ఊరంతా ఈడిదే. నీ పని బాగుందిరా, గాలి దిబ్బలాగా తిరుగుతున్నామన్నా, ఆ ఊరికన్నా టన్గా కన్నా అంటున్నాడు. ఈరోజు ఎవరు నష్టపోయాడు? ఎన్నోసార్లు చెప్పా, అరే నువ్వు కుర్రోడివి, గమనిస్తున్నా, కొంచెం జాగ్రత్త అయ్యా అన్న. యేసు ప్రభువు కూడా లాజర్కి అదే చెప్పుకుంటాడు. ఎలా యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, లాజరు చావాలి, సత్యుని నాతో కూర్చోబెట్టుకోవాలి. సభలు పెడదామా? చెప్పాలి, లాజరు చావాలి, సత్యుని లేపి నా పునరుద్ధానపు శక్తి చేత లాజరు నాతో కూర్చోబెట్టుకోవాలి. హల్లెలూయా. మా ఏరియాలో ఒకడు ఉన్నాడు, ఇష్టం చేస్తాడు, అది మళ్ళీ ప్రార్థన చేస్తాడు, చిన్న చిన్న కోరికలు పెడతాడు. ఆడమ్మని నేను తిరిగాడు అనుకో, కొంతమంది అంటారు అయ్యగారు నేను ఆడు చేయించున్నాను, నేను అట్టన్న మాట్లాడేమంటాను నేను. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అట్టన్నా కొంతమందికి సేవకులతో ఉండాలని, సేవకుల పక్కన కూర్చోవాలి, సేవకులతో కొంచెం అట్లాగా వాళ్ళతో సాహసం చేయాలని ఉంటుంది. కొంతమంది దాన్ని ఏం చేస్తారంటే అభ్యంతరపరుస్తారు. నేను తాగుబోతూ తిరుగుతున్నాడు. పౌలు అంటారు కదా, నేను వ్యభిచారులతో ఉన్నాను, వ్యభిచారుని కాలేదు, త్రాగుబోతులతో ఉన్నాను, త్రాగుబోతులు కాలేదు, జోజగాలతో ఉన్నాను, వాళ్ళ మధ్యలో బోధించను కానీ వాళ్ళ లక్షణాలు నాకేమీ. స్తోత్రం. సేవకులం అండి. అన్ని కోణాల్లో మనం ఏమై ఉండాలంటే, అవసరమైతే ఎప్పుడు నా ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టను, ఒకళ్ళ ఛార్జింగ్ లేకపోతే తప్ప. హల్లెలూయా. ఇక్కడ సూర్యోపేట అవతల వాళ్ళ ఇంట్లో రీతిని 12 దాటితేనంతా ఇంట్లో సామాన్లన్నీ డమా పడిపోతాయి అంట. హల్లెలూయా. ఇక్కడ మన సంఘానికి వచ్చేవాళ్ళే ఫోన్ చేశారు, అన్న ఇటు జరుగుతుంది అన్నాడు. ఏమైందిరా అన్న, ఇల్లు మొత్తం చూపించాడు, వీడియో కాల్ చేసి. సరేరా ప్రార్థన చేస్తున్నా, పెద్ద బకెట్లో నీళ్ళు పోయింది, కొబ్బరి నూనె పోయింది, ప్రార్థన చేసి ఇస్తానన్న. 2 రోజులు చదువుకున్నారు, ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఏంటనుకున్నారు? దేవుడి కార్యాలంటే మార్త మరికి అర్థం కాల. వాళ్ళు ఏంటంటే మోకాళ్ళు నిప్పుతాం కానీ, యేసు ప్రభు ఉద్దేశం ఏంటంటే ఈ మసి మొహాన్ని బైబిల్లోకి ఎక్కియాలి. స్తోత్రం. ఈ మసి మొహాన్ని బైబిల్లోకి ఎక్కించాలి. ప్రతి ఓడి చరిత్ర చదవాలని చెప్పిన దేవుడు ఏం చేశాడు? యెహోషువ వార్తలో ఎక్కించాడు వాళ్ళ చరిత్ర. ఇప్పుడు మార్తా మరి అంటే గుండు బాదుకుంటారు, ప్రభావ మా పేర్లు బైబిల్ కనపడుతున్నాయి. అరే గిన్నీస్ బుక్లో ఎక్కితేనే కాళ్ళ దగ్గర వేస్తున్నారే, అంతకన్నా గొప్ప బుక్ కదా ఇది. అవునా? మార్తా మరి కుటుంబాన్ని దేవుడు బైబిల్లో లెక్కించాడే లేదా? వాళ్ళ పేర్లు ఉన్నాయి. మార్తా మరి అంటే గుండు బాదుకొని చచ్చేవాళ్ళు. అయ్యా నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా, పనికిరాని మా పేరుల్ని, మట్టి పురుగులైన మా పేరుల్ని జీవగ్రంథంలో ఎక్కించావు. తరతరాలు చదువుకునేటువంటి కృప దేవుడు చూపించాడు. స్తోత్రం. దేవుని ప్రణాళికలో ఆ కుటుంబం ఉంది కనుక వాళ్ళని నమ్మల, కానీ దేవుని నమ్మలేదని విడిచిపెట్టాడంటే విడిచిపెట్టిన వెంబడించాడు. లాజరు లేపాడు.
లాజరు లేపి ఏం చేశాడయ్యా అంటే చూడండి ఒక్కసారి 12వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. కాబట్టి యేసు ఆ, తాను మృతులలో నుండి లేపిన ఆ, లాజరు ఉన్న బేతనయ్యకు పండుగకు ఆ, 6 దినములు ఎన్ని దినముల ముందు 6 దినాలు 6 దినముల ముందే వచ్చెను. అక్కడ వారు ఆయనకు వారుకు విందు చేసిరి. మార్త ఆ, ఉపచారము చేసేను. స్తోత్రం. లాజరు ఆయనతో కూడా భోజనం కూర్చుండేను. ఏనండా లాజరు ఆయనతో కూడా జన సమూహం వచ్చారంట. లాజరు లోపల కూర్చోబెడితే అందరు కిటికీలను చూస్తున్నారంట. అబ్బో లాజరు అక్కడికి వచ్చినారు, ఈ తాగుబోతే యేసుప్రభుతో కూర్చున్నారా. ఎంత దండితుండే. యేసుప్రభుని చూడటానికే కాకుండా లాజరు చూడటానికి వచ్చారంట. పసకా పండుగ ముందు 6 దినాలు స్తోత్రం. కొంతమంది ఇప్పుడు మన మందిరాల్లో ఆరాధనకు అరగంట ముందు వచ్చి కూర్చోం. హల్లెలూయా కూర్చుంటావా? ఆరాధనకు అరగంట వచ్చి కూర్చుంటావా? ఈయనైతే 6 రోజుల ముందు వెళ్ళాడు. అంటే దేవుడు ఏం ప్రణాళిక చేశాడు? చచ్చిన లేపాలి, వాడిని నా పక్కన కూర్చోబెట్టుకోవాలి. కూర్చోబెట్టాడా లేదా? స్తోత్రం. ఆయనతో ఉండటం ఆయనతో ధన్యమో. స్తోత్రం. దేవుని బిడ్డలేరా, నమ్ముట నీ వలనైతే దేవుడు సమస్తము చేయగలరు. అక్కడ అంటున్నాడు, నువ్వు నమ్ముతున్నావు అంటే నమ్ముతున్నాను. ఆ నమ్మిక ఆ మాట మనకి లేదు, కానీ ఇప్పుడు ఉన్నట్లయితే ఎంత చరిత్ర లేదు. మనకు అర్థం కాదు కదా. ఒకసారి దేవుని ప్రణాళికలు మనకు అర్థం కావాలి. అర్థం కాకుండా ఏం చేస్తామంటే ఎవరేం చెప్తారు నమ్మి ఆత్మీయ జీవితాన్ని బస్టు పట్టించుకొని దేవుని బిడ్డలేరా, దేవుని వాక్యానికి విలువ ఇవ్వకుండా మన ఇష్టానుసారమైన ప్రవర్తన కలిగి మనమే మనం హాని చేసుకుంటున్నాం. ఎవరు మనల్ని హాని చేయవసరం లేదు. స్తోత్రం. యాయిరు కుమార్తె సావునయ్యి ఉంటాయా, నీ మాట మాత్రము. స్తోత్రం. నీ మాట మాత్రం అన్నాడు. సరే అలాగే వస్తాను పద అన్నాడు. ఏ గడిలో చెప్పాడు ఆ గడిలో ఆమె చచ్చిన అమ్మాయి లేచి కూర్చుంది. స్తోత్రం. రోగి బాగుపడింది. అప్పుడు అంటున్నాడు, అయ్యా నా ఇంటికి రాటకు నేనంత యోగుని కాదు, కానీ నువ్వు మాట మాత్రం. అప్పుడు అన్నాడు ప్రభు, ఇటువంటి విశ్వాసం నేను ఇశ్రాయేలులకు నేను కనుక్కోలేదే. ఇశ్రాయేలులో కూడా కనుక్కోలేదంట, చూడలేదంట. అంటే ఇశ్రాయేలుకి లేని అంత గొప్ప దండిత దేవుడు మనకి ఇచ్చేది. మన నమ్మకం ఎక్కడ చూడండి. వచ్చేటప్పుడేమో తాంబేలాగా నడుచుకుంటూ వస్తాం. పరిగేటప్పుడు నాయన అసలు వచ్చి లేడి పిల్లలు పరుగో స్తోత్రం. అయ్యో బాబాయ్ అయిపోయింది నాయన, దేవానికి స్తోత్రం, నాకు ఆత్రం ప్రార్థన చేయించుకోవడం పరిగెత్తున్నా. సంఘాలు అట్ట కొనసాగుతూ ఉన్నాయి. సంఘంలో అటువంటి పరిస్థితి ఏర్పడింది. మేము భక్తి చేసుకునే దినాల్లో భక్తి నేర్చుకునేటప్పుడు ఇప్పుడు అమ్మగారి కర్రతో కిందట్ట కొట్టారో ప్రార్థన చేసి చేయకపోతే మా అయ్యగారి బెత్తం తీసుకుని నీటి మీద కొట్టేవాళ్ళు. శనివారం మందిరంలో పడుకున్నాం. భార్య లేదు, పిల్లలు లేదు. మొత్తాన్ని శనివారం ప్రార్థన అయిపోయినామంటే ఆయన టిఫిన్ కూడా చేయనిచ్చేవాడు కాదు. 4 అట్టికలు తీసుకొచ్చి అక్కడ పెట్టి తలా కూడా తినాను అనేవాడు. తిని ప్రార్థన చేయటం శనివారం అంతా. శనివారం అంతా ప్రార్థన చేయటం. శనివారం ఇప్పుడు ఎక్కడుందండి నాకు అన్నా ఫ్యాషన్ అయిపోయింది. ఫ్యాషన్ అంతా ఫ్యాషన్ అయిపోయిందండి. బైబిల్ కూడా స్టైల్గా పట్టుకుంటున్నారు. పట్టుకుంటే నువ్వు ఇట్లా పట్టుకోవాలి, లేదంటే ఇట్లా పట్టుకోవాలి. ఇట్లా 5 ఏళ్ళు ఇట్లా పట్టుకోవాలి. మనం చెప్పాను ఇదివరకు 5 ఏళ్ళ గురించి వాక్యం చెప్పిన గుర్తుందా? 5 ఏళ్ళ గురించి వాక్యము చెప్పాను. ఇట్లా పట్టుకోవాలి. ఇదేంటో ఇదే పెద్ద కాలేజీ బుక్ లాగా, నవల బుక్ లాగా. అయ్యగారు కూడా అట్ట వచ్చారు. ఇదేం రోగం మరి నాకు అర్థం కాదు. ఈ అయ్యగారు బ్యాగ్ మూసేవాడు ఒకడు, అయ్యగారికి బ్యాగ్ మూసేవాడు కావాలి, మంచి వాటర్ మూసేవాడు కావాలి. ఇంకా అవసరం అయితే నడవపోతే ఎత్తుకోడు కూడా కావాలి. ఉజ్జయ ఎందుకు చచ్చేది చెప్పండి ఒకసారి. ఉజ్జయ ఎందుకు చచ్చేది? ఎప్పుడు చదవలేదా వాక్యం? ఉజ్జయ ఎందుకంటే వాళ్ళు మోసేది మందసమును పట్టుకున్నందుకు ఊరికనే చచ్చిపోయాడు. దేవుడు చంపేశాడంటే దేవుడికి ఎందుకు కోపమా?
అనుకున్నారంట. అవునండి. అక్కడ సత్యాన్ని తెలియజేయడానికి దేవుడు అక్కడ కార్యం చేసి అవును. ఏం చేయాలంటే అక్కడ కొత్తదైన ఎడ్ల బండి పెట్టారంట. అప్పుడు దేవుడు, అరే నాయన ఎడ్ల బండి కాదురా నా యొక్క మందసాన్ని మోసేది యాజకులు పోయాలి. అయ్యగారికి ఆయన బరువు, ఆయన బ్యాగ్ ఆయన మోయటానికి బరువు, ఆయన మంచినీళ్ళు ఆయన తాగే నీళ్ళు ఆయన మోయటానికి బరువు. ఈయన మాత్రం డక్కేసుకుని స్టైల్కి పెద్ద హీరోలాగా వెళ్తాడు. ఈయన పొరపాటు నేను నా బైబిల్ ఒకసారి కమల అంటాడు అన్న నక్కి పట్టుకుంటాను అంటాడు. ఎవరో యాజకులు మోయాలి, కహతీయులు మోయాలి ఆ మందసాన్ని. అప్పుడు దావీదు ఇంటికి వచ్చి విచారణ చేస్తున్నప్పుడు దావీదా మందసాన్ని ఎడ్ల బండి కాదు నాన్న యాజకులు మోయాలి అన్నాడు. అప్పుడు గొప్ప సంబరంతో యాజకులు ఆ మందసం ఎదుట నచ్చి వాడతా వస్తున్నప్పుడు మేకాలు చూసి ఎగతాలు చేస్తే గర్భవతి, కిటికీలో చూసి దావీదుని ఎగతాలు చేస్తే గర్భం ముయ్యబడి. స్తోత్రం. ఎప్పుడు ఎవరినైనా సరే మనకంటే చిన్న సేవకుడైనా పెద్ద సేవకుడైనా హేళన చేసే పరిస్థితి మనలో ఉండకూడదు. నేను అదే చెప్తా. నేను ఒకసారి లేట్ అయినప్పుడు ఎవరైనా సేవకులు పంపిస్తే ఆయన చెప్పింది వినండి. చెప్పింది ఆయన గురించి మనకు అనవసరం. అలాంటి వారు ఏంటో మనకు అనవసరం. దేవుని వాక్యం మనకు ముఖ్యం. దేవుని వాక్యానికి విలువిస్తావా ఆత్మజీవితం పోయి బలపడింది. దేవుని యందు నమ్మిక ఉంచిన వారు ఏం చేస్తాడయ్యా అంటే దేవునిలో ఉంటా. అదే ఫ్యాన్ గాలి తగిలితేనే సమ్మగా ఉంది. అవునా? యేసు ప్రభు కాలిని తగిలిన గాలి మనం తాగుతుంటే నువ్వు ఊగిపోతున్నానే, అసలు ఆయనే మనలో ఉంటే ఏమండి ఆ సంతోషం లేదు కదా. కాబట్టి నువ్వు నమ్ముతున్నావా అని అడిగాడు. నమ్ముతున్నావయ్యా అన్న. యేసునందు నమ్మిక ఉన్న ఎడల మనలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమైన స్తోత్రాలు ప్రభావ నాయన. ఈ యొక్క నాయన ఫిబ్రవరి 2వ మాసంలో మమ్మల్ని ప్రవేశపెట్టావు తండ్రి. స్తోత్రాలు ప్రభావ. 8వ తారీఖులో మమ్మల్ని ప్రవేశపెట్టి 2వ పునరుత్థాన దినం మేమందరూ ఈ రీతిగా కూడుకుని స్తుతించేదాన్ని మీరు మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆవుషను బట్టి వారి యొక్క పరిపాట్లలో తోడుగన్న విధానాన్ని బట్టి ప్రయాణాల్లో తోడుగన్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. లెక్కలేని స్తుతులు స్తోత్రాలు ప్రభావ. అయ్యా మేము మాత్రం నశించిపోవడం మీకు